ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లు వేయడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవు, రోడ్లు బాగు చేయడానికి డబ్బులు లేవు, అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు తీర్చడానికి డబ్బు లేదు, ఉద్యోగస్తులు దాచుకున్న డబ్బులు అడిగితే ఇవ్వడానికి ఆయన దగ్గర డబ్బు లేదు. మరి అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలపై తీర్చడానికి జగన్మోహన్ రెడ్డి డబ్బు లేదు. కానీ ఇటువంటి సిద్ధం అనే బోర్డులు పెట్టడానికి మాత్రం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బొడ్లు పెట్టడానికి మాత్రం డబ్బు. మరి ఈ సందర్భంగా ఒకటే అడుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ దగ్గర ప్రజా సమస్యలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలు తీర్చడానికి కానీ అలాగే మా బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లు విస్తరణ చేయడానికి డబ్బు లేదు, అలాగే శానిటేషన్ తీర్చడానికి డబ్బు లేదు, సాగునీరు అందించడానికి డబ్బు లేదు, రైతులకు సాగునీరు అందించడానికి డబ్బు లేదు. కానీ ఇటువంటి శబ్దం అనే బోర్డులు పెట్టడానికి డబ్బు ఉందా అని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది మా ప్రజాధనం, నువ్వు దుర్వినియోగం చేస్తూనే ఉన్నావు, ఇదంతా రాజకీయ లబ్ధి కోసం నువ్వు చేస్తూనే ఉన్నావు. కాబట్టి మేము అడుగుతూ ఉన్నాం, ఇది పంచపద్ధతి కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. నా పేరు మొబైల్ శ్రీనివాసరావు, పిసిసి అధికార ప్రతినిధి. నమస్కారం సార్. నా పేరు హర్షడ్ బాలరాజు మాదిగా, ఎంఆర్పిఎస్. నేను ఉత్తరాంధ్రలో కన్వీనర్ 3 జిల్లాలకి. ఈరోజు ఈ వైఎస్ఆర్ పార్టీ చేసిందంతా మోసం, తగకూరు, దోపిడీ అని ఈరోజు కార్యకర్తలు కూడా లేకపోతే ఈరోజు బుక్ పోసి డబ్బులు తీసుకునే పరిస్థితి. ఈరోజు మేము ఓటేస్తే 1,50 లక్షలు ఓటేస్తే మాకు ఏంటి న్యాయం చేస్తాం అధ్యక్ష? నేను ఖండిస్తాను. ఏటేసిన బొబ్బులు లేట్ ఉంది, ఏముందండి? ఓట్లు బట్టి కదా. ఈరోజు మేము ఎంఆర్పిఎస్ తరఫు నుండి, కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి మేము ఖండిస్తున్నాం. అలాగనే మీరు ఏది ఏమైనా సరే మీరు బుద్ధి తెచ్చుకోవాలి. మీరు మీ నాన్నగారు సీఎం అవ్వచ్చు, రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు నీ చెల్లి ఎందుకు నీ మీద తిరగబడదు? ఈరోజు మీ చెల్లి